హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నేను అమెరికాలో అసలు హాలిడేస్ ఉంటాయా, అసలు వేటికి హాలిడేస్ ఉంటాయి, ఎన్ని సెలవు దినాలు ఉంటాయి, అండ్ అసలు ఏం ఫెస్టివల్స్ జరుపుకుంటారు. అండ్ నాకు చాలా వరకు కూడా అమెరికన్ హాలిడేస్ వాళ్ళంతలో వాళ్ళే సృష్టించుకున్నట్లుగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు పర్టికులర్ ఒక డేట్ కావాలని ఈ రోజు పెట్టుకుంటే ఇది కలిసి వస్తుంది అని పెట్టుకున్నట్లు చాలా అనిపిస్తాయి. మీకు కూడా ఇన్ కేస్ అనిపిస్తే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను చెప్పిన తర్వాత. సో ఇంకెవరైనా మొదటిసారి మన వీడియోని చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దానికంటే ముందు నాకు జరిగిన ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. లాస్ట్ టైం సేమ్ ఇదే టైంలో, ఈ దసరా టైంలోనే నేను నార్మల్గా పార్ట్ టైం వర్క్కి వెళ్తాను అని చెప్పేసి చాలా వీడియోలలో చెప్పాను. మనకి ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను వర్క్కి నా టైంలో వెళ్లకుండా ఉంటే వేరే వాళ్ళకి చెప్పాలన్నట్లు. సో వాళ్ళు ఆ టైంని అడ్జస్ట్ చేసుకుని వస్తారు. బట్ ఇంకా ఎప్పుడో ఒకసారి చెప్తే ఓకే కానీ రెగ్యులర్గా చెప్తే అది వాళ్ళకి కూడా కుదరదు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది అమెరికన్స్ ఒక చోట ఇక్కడ వర్క్ చేసి మళ్ళీ తర్వాత వేరే దగ్గర వర్క్ చేసుకుంటూ ఉంటారు. సో అంటే డేలో మొత్తం కొన్ని అవర్స్ ఒక చోట, కొన్ని అవర్స్ ఒక చోట వర్క్ చేసుకుంటారు. సో అందువల్ల ఏంటంటే మనం రెగ్యులర్గా చెప్పడానికి ఉండదు అన్నట్లు, నేను ఈ రోజు ఈ టైంకి రాలేను, నా బదులు మీరు రండి అని చెప్పేసి. బట్ ఈ దసరా టైంలలో మనకి బతుకమ్మ అనేసి, పెద్ద బతుకమ్మ అండ్ 5th డే రోజు ఇంకా ఇక్కడ టెంపుల్లో అవి ఇవి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి యాజ్ యూజువల్గా మనకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. సో నేను లాస్ట్ ఇయర్ ఇదే దసరా టైంలో ఫస్ట్ బతుకమ్మ రోజు చెప్పాను అన్నట్లు, నేను ఈ రోజు నేను రాలేను, మార్నింగ్ వస్తాను, నేను ఈవినింగ్ రాలేను అని చెప్పాను. అండ్ అట్లనే 3rd డే కూడా ఏదో ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు అంటే ఆ రోజు కూడా చెప్పాను. అలానే ఒక 4 times చెప్పాను ఓన్లీ ఈ 10 daysలోనే. సో వాళ్ళు చూసి ఒక రోజు అసలు మీకు ఎన్ని ఫెస్టివల్స్ ఉంటాయి, ఎప్పుడు చూసినా ఫెస్టివల్ అని చెప్తూ ఉంటావు నువ్వు అని అడిగారు. సో అంటే అలాంటివి చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి. కానీ అంటే ఏంటంటే అమెరికన్స్కి ఎన్నడో ఒకటి జన్మతోట శివరాత్రి అన్నట్టు ఉంటుంది ఫెస్టివల్, ఆల్రెడీ 2, 3 ఉంటాయి అంతే. అండ్ అందువల్ల ఏంటంటే వాళ్ళకి నేను కంటిన్యూగా ఇన్ని ఫెస్టివల్స్ అని చెప్పేలోపు వాళ్ళు షార్ట్ అయ్యి అసలు ఎన్ని ఫెస్టివల్స్ ఉంటాయి, రోజు ఫెస్టివల్ ఉంటుంది అని చెప్తున్నావు అనేసి. అప్పుడు నేను చెప్పాను, మేము చేసుకోవాలి అంటే ప్రతిరోజు ఫెస్టివలే ఉంటుంది, కాకపోతే కొన్ని డిసైడ్ అయ్యి మేము అవే ఫెస్టివల్స్ చేసుకుంటాము అని చెప్పేసి. సో ఇంకా ఈ విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్, అమెరికన్స్కి మనన్ని ఫెస్టివల్స్ ఉండవు, మనని హాలిడేస్ ఉండవండి. మనకైతే కంటిన్యూగా ప్రతి నెలలో ఏదన్నా ఒక ఫెస్టివల్ వస్తుంది, ఏదో ఒక రకంగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈవెన్ బోనాలు అవి ఇవి ఎన్నో రకాలుగా మన దగ్గర ఉన్న ఫెస్టివల్స్ అయితే అమెరికన్స్కి ఉండవు. అండ్ అమెరికన్స్కి వాస్తు దోషము అవి ఇవి కూడా ఏమి ఉండవు. అంటే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు వాస్తు చూపించుకోవడాలు కానివ్వండి, లేదు అంటే మంచి రోజు చెడ్డ రోజులు అలాంటివి కూడా ఏవి నమ్మరు వీళ్ళు. ఫస్ట్ థింగ్ ఇంకా నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది నేను చెప్తాను. మన ఇండియాలో మన ఫెస్టివల్స్ అయితే తప్పకుండా డేట్స్ అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దసరా అనుకోండి, ఈ నెల ఫర్ ఎగ్జాంపుల్ దసరా అక్టోబర్లో ఒక డేట్ అనేది కంపల్సరీ ఉంటుంది. అది ప్రతి సంవత్సరం కూడా అదే డేట్కి వస్తుందని ఉండదు. ఒక వారం రోజులు ముందుకు వస్తుంది, ఒక వారం రోజులు వెనక్కి వస్తూ ఉంటుంది. అది సమ్ తిథులను బట్టో వేటిని బట్టో రానివ్వండి, అది మారుతూ ఉంటుంది అన్నట్లు, షిఫ్ట్ అవుతూ ఉంటాయి ఆ డేట్స్ అనేవి, ఈవెన్ ఏ ఫెస్టివల్ అయినా కూడా. బట్ అమెరికాలో వాళ్ళది దేనికి సంబంధించింది అయినా కూడా డేట్స్ అనేది ఉండవు, డేస్ అనేది ఉంటుంది. సో ఆ డేస్ మీదనే అవి క్యాలిక్యులేట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదైనా ఒక ఫెస్టివల్ వాళ్ళు ఎలా చేస్తారు అంటే, నవంబర్ నెల మొదటి ఆదివారం రోజు ఆ ఫెస్టివల్. ఇది అంతే, ఇంకా జీవితంలో ప్రతిరోజు కూడా ప్రతిసారి ఆ ఫెస్టివల్ నవంబర్ నెలలో వచ్చేటటువంటి మొదటి ఆదివారం రోజే ఉంటుంది. ఇంకా అది ఫిక్స్డ్ అన్నట్లు, వాళ్ళ ఏవైనా కూడా అలానే ఉంటాయి అన్నట్లు. అంటే మనలాగా డేట్స్ ఒకవేళ షెఫుల్ అయినా కూడా ఆ రోజుని బట్టి ఉంటుంది, మనమేమో డేట్స్ని బట్టి ఉంటాయి కానీ అమెరికన్స్వి డేస్ని బట్టి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మదర్స్ డే రానివ్వండి, ఫాదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, ఇవన్నీ కూడా అమెరికాలో ఇన్వైట్ అయినాయి. ఆ తర్వాత ఇంకా అన్ని దేశాలకి వ్యాపించాయి. మీరు ఎన్నిసార్లు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో చూడండి, ఫ్రెండ్షిప్ డే అనేది ఎప్పుడైనా కూడా ఆదివారమే వస్తూ ఉంటుంది. మదర్స్ డే అనేది కూడా ఎప్పుడు ఆదివారమే వస్తుంది. ఫాదర్స్ డే కూడా ఎప్పుడు ఆదివారం రోజే వస్తూ ఉంటుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అమెరికన్స్ పెట్టుకున్నది అలాగా. ఆగస్టు నెలలో వచ్చేటటువంటి మొదటి ఆదివారం రోజు ఎప్పుడు ఫ్రెండ్షిప్ డే వస్తుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, డేట్స్ ఒకవేళ డేట్స్ మారొచ్చు కానీ ఆగస్టు నెలలో వచ్చేటటువంటి మొదటి ఆదివారం రోజు తప్పకుండా ఫ్రెండ్షిప్ డే ఉంటుంది. అండ్ అదే విధంగా మే నెలలో వచ్చే 2వ ఆదివారం రోజు తప్పకుండా మదర్స్ డే వస్తుంది. జూన్ నెలలో వచ్చేటటువంటి 3వ ఆదివారం రోజు తప్పకుండా ఫాదర్స్ డే వస్తుంది. మీరు ఎన్ని సంవత్సరాలు గడిచినా ఎన్ని రోజులైనా కూడా తప్పకుండా ఆ డేట్స్ అనేవి ఆదివారం రోజే వస్తాయి. అది కూడా మొదటి ఆదివారం, 2వ ఆదివారం, 3వ ఆదివారం అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు ముందే ఎంచుకున్నటువంటి డేట్స్ని బట్టి అది నడుస్తూ ఉంటుంది. బట్ మన దగ్గర చాలా వరకు డేట్స్ని బట్టి ఉంటుంది. ఆ డేట్ ఇంకా దాని లోపల ఇంకా వేరే క్యాలిక్యులేట్ చేసుకొని మన డేట్స్ అనేవి అటు ఇటు మారుతూ ఉంటాయి. బట్ అమెరికా వాళ్ళకి నాకు అనిపించేది ఏంటంటే ఆల్రెడీ ఆ రోజు ఆదివారం కాబట్టి
సో ఆ రోజు అందరం ఫ్రీగా ఉంటాము అని చెప్పేసి వాళ్ళు ముందే డిసైడ్ అయ్యి చెప్పేసి ఆదివారం రోజు ఆ డేట్స్ పెట్టుకున్నారేమో అని నాకు అనిపిస్తుంది. సో అందువల్లనే వాళ్ళ ఫెస్టివల్స్ అన్నీ కూడా వాళ్ళ క్యాలిక్యులేషన్స్ తగ్గట్లుగానే ఉంటాయి. నార్మల్ ఫ్రెండ్షిప్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే ఇవి కూడా యాన్యువల్ హాలిడేలే. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ ఆ రోజు ఆదివారం కాబట్టి వాటిని పెద్ద క్యాలిక్యులేట్ చేసుకోరు. ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా అవి ఆదివారం రోజే వస్తాయి కాబట్టి ఇంకా వాళ్ళకి అది పెద్ద హాలిడే లాగా అనిపించడానికి అది కూడా వాళ్ళు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఇప్పుడు నిజంగా వచ్చే హాలిడేస్ ఏంటివి అనేది చూద్దాం. సో నెక్స్ట్ ఇంకా పబ్లిక్ హాలిడేస్ ఏముంటాయి అనేది చెప్తాము. ఇందులో కూడా చాలా విచిత్రంగానే అనిపిస్తాయి చాలా డేట్స్ కూడా, మీరు అబ్జర్వ్ చేయండి. జనవరి 1 రోజు న్యూ ఇయర్, ఎవరికైనా కూడా మన ఇండియాలో కూడా న్యూ ఇయర్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ రానియండి ఎక్కడ అసలు ఇక్కడ నుంచే వచ్చింది లేని కానీ ఎక్కడైనా కూడా జనవరి 1 అనేది న్యూ ఇయర్. అండ్ నెక్స్ట్ థింగ్ జనవరి నెలలో వచ్చేటటువంటి 3వ సోమవారం రోజు ఎంఎల్కే డే ఉంటుంది. ఎంఎల్కే డే అంటే మార్టిన్ లూథర్ కింగ్ డే అని చెప్పేసి. సో శనివారం ఆదివారం ఆల్మోస్ట్ హాలిడేస్ కాబట్టి సోమవారం రోజు ఎంఎల్కే డే ఉంటుంది. మంచి 3 రోజులు కలిసి వస్తాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఫిబ్రవరి నెలలో వచ్చేటటువంటి 3వ సోమవారం రోజు వాషింగ్టన్ బర్త్డే అని చేసుకుంటారు. అండ్ మే నెలలో వచ్చేటటువంటి లాస్ట్ సోమవారం రోజు మెమోరియల్ డే అని ఉంటుంది. మెమోరియల్ డే అంటే ఎవరైతే వీరమరణం పొందుతారో, అంటే మిలిటరీలో వీరమరణం పొందిన వాళ్ళకి ఆ రోజుగా ఆ డేని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. అదే పరేడ్ చేయడం అవన్నీ కూడా ఆ రోజు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అమెరికాలో మెమోరియల్ డే అని అంటారు. అది కూడా మే నెలలో వచ్చే లాస్ట్ సోమవారం రోజు. ఇంకా వీటికి వేటికి కూడా డేట్స్ అనేవి మారవన్నట్లు. ఇన్ కేసు డేట్ మారినా కూడా ఆ రోజు మారదు. మే నెలలో వచ్చే లాస్ట్ సోమవారం, జూన్ నెలలో వచ్చే 3వ సోమవారం. అండ్ ఇవన్నీ కూడా అసలు ఏవి కూడా చేంజ్ అవ్వవు వాళ్ళవి. బట్ ఓన్లీ ఇండిపెండెన్స్ డే అయితే చేంజ్ అవుతుంది. అంటే ఇండిపెండెన్స్ డే ఎందుకు చేంజ్ అవుతుంది అంటే వాళ్ళు పెట్టుకున్నది రాదు కదా, ఆబ్వియస్లీ వాళ్ళకి ఆ రోజు ఇండిపెండెన్స్ డే వచ్చింది కాబట్టి. అండ్ నెక్స్ట్ థింగ్ సెప్టెంబర్ నెలలో వచ్చేటటువంటి మొదటి సోమవారం రోజు లేబర్స్ డే అని ఉంటుంది. మనకేమో మే 1కి లేబర్స్ డే, బట్ ఇక్కడేమో సెప్టెంబర్ నెలలో వచ్చేటటువంటి మొదటి సోమవారం రోజు లేబర్స్ డే ఉంటుంది. అండ్ అక్టోబర్ నెలలో వచ్చేటటువంటి 2వ సోమవారం రోజు కొలంబస్ డే అని ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఈవెన్ సండే రానియండి లేదు అంటే మండే రాని ఉంటాయి అన్నట్లు అంతే. అండ్ జూలై 4న ఇండిపెండెన్స్ డే వస్తుంది. ఆల్రెడీ చెప్పాను జూలై 4 రోజు ఇండిపెండెన్స్ డే, అది మార్చలేరు అన్నట్లు. అది మాత్రం డేటే ఉంటుంది జూలై 4. ఈ సోమవారం ఆదివారం అనేది ఉండకుండా ఆ రోజు మాత్రం డేటే ఉంటుంది. అండ్ నవంబర్ నెలలో వచ్చేటటువంటి 4వ గురువారం రోజు మాత్రం థ్యాంక్స్ గివింగ్ డే అనేది ఉంటుంది. ఆల్రెడీ థ్యాంక్స్ గివింగ్ డే అంటే దానికి చాలా బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటుంది, అసలు వాళ్ళ ఫెస్టివల్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పేసి. నేను ఇది నవంబర్లోనే చేస్తాను, ఆ టైంలోనే దీనికి సంబంధించి ఫుల్ వీడియో చేస్తా. ఆ రోజు మాత్రం థ్యాంక్స్ గివింగ్ డే ఉంటుంది. ఆ నెక్స్ట్ డే మాత్రం బ్లాక్ ఫ్రైడే అని చేస్తారు. బ్లాక్ ఫ్రైడే అంటే అందరికీ తెలుసు, అమెరికాలో ఇంకా విపరీతమైన ఆఫర్స్ చాలా వరకు మనకి అమెజాన్ సేల్స్ అవి ఎలానో అమెరికాలో బ్లాక్ ఫ్రైడే రోజు విపరీతంగా సేల్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇంకా ఆ రోజు అందరు కూడా షాపింగ్స్ వెళ్ళడం ఆ రోజు ఉంటుంది, ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు. సో ఆ రోజు మాత్రం బ్లాక్ ఫ్రైడే చేసుకుంటారు. నవంబర్ నెలలో వచ్చేటటువంటి 4వ శుక్రవారం రోజు బ్లాక్ ఫ్రైడే ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ డిసెంబర్ 25వ తారీఖు రోజు క్రిస్మస్ ఉంటుంది. అండ్ ఎక్కడైనా కూడా ఈవెన్ మన ఇండియాలో అయినా కూడా ఇక్కడైనా కూడా డిసెంబర్ 25వ తారీఖు రోజు మాత్రం క్రిస్మస్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఏవి కూడా చేంజ్ అవ్వవు అన్నట్లు. ఒకవేళ ఒక డేట్ ఉన్నది అంటే పర్టికులర్గా అదే డేట్ ఉంటుంది. అది కాదు డేట్ కాదు అంటే వారం ఉంటుంది, ఆ నెలలో వచ్చేటటువంటి ఆ వారం. సో ఇంకా ఏవి కూడా వాళ్ళ చేంజెస్ అనేవి ఏవి ఉండవు. అండ్ నెక్స్ట్ థింగ్ క్రిస్టియన్స్ చేసుకునే ఇంకో ఫెస్టివల్ కూడా ఉంటుంది కదా, క్రిస్మస్ కాకుండా ఇంకొక ఫెస్టివల్ ఉంటుంది. ఆ ఫెస్టివల్ మర్చిపోయాను. ఆ రోజు కూడా హాలిడే ఉంటుంది. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. క్రిస్మస్ కాకుండా ఇంకొక హాలిడే ఉంటుంది కదా అది. అండ్ ఆ తర్వాత పిల్లలకు మాత్రం మార్చి 18 నుంచి మార్చి 22 వరకు ఇంకా ప్రతి సంవత్సరం కూడా అవి కూడా మారవు. స్ప్రింగ్ బ్రేక్ అని ఉంటుంది. సో అప్పుడు కూడా పిల్లలకి హాలిడేస్ ఉంటాయి. ఆ తర్వాత యాజ్ యూజువల్గా సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. అండ్ క్రిస్మస్ టైంలో క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి. స్ప్రింగ్ బ్రేక్ అంటే చెట్లు చిగురించిన సమయం అన్నట్లు. అమెరికాలో విపరీతమైన చలి ఉండడం కారణం వలన ఇంకొద్ది రోజులైతే ఆల్మోస్ట్ ఈ చెట్లన్నీ కూడా చనిపోతాయి. చెట్లు మొత్తం చనిపోరు అని చెట్లు అలానే ఉంటాయి కానీ వాటికి ఉన్నటువంటి లీవ్స్ కానీ అన్ని కూడా పాడైపోతాయి. మళ్ళీ మార్చి నెలలో అవి చిగురించడం స్టార్ట్ అవుతాయి. సో అందువల్ల వాళ్ళు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు, స్కూల్స్లో రానివ్వండి బయట ఎక్కడ కూడా. సో అప్పుడు కూడా పిల్లలకి అయితే హాలిడేస్ ఉంటాయి ఒక 1 వీక్. ఇంకా సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. కంపారిటివ్లీ మన ఇండియాతో కంపేర్ చేస్తే ఫెస్టివల్స్ అనేవి చాలా తక్కువ. అండ్ సెలబ్రేషన్స్ కూడా ఓన్లీ మోస్ట్లీ ఆ క్రిస్మస్ ఆ టైంలోనే, కానీ అంతర సెలబ్రేషన్స్ అవి కూడా ఎక్కువగా ఏమీ ఉండవు. అండ్ హాలిడేస్ కూడా చాలా తక్కువగానే ఉంటాయి, ఎందుకంటే ఫెస్టివల్స్ అవన్నీ కూడా చాలా తక్కువనే కాబట్టి
ఫ్రీక్వెంట్గా హాలిడేస్ అనేవి ఏవి కూడా ఉండవు. ఈవెన్ అంటే ఇప్పుడు మన ఇక్కడ ఆల్మోస్ట్ మన ఇండియన్స్ కూడా చాలా ఎక్కువ మంది అయ్యారు. ఈవెన్ అంటే మేమున్న చోట ఉండరు, బట్ కొన్ని చోట్లలో ఆల్మోస్ట్ మినీ ఇండియా లాగా తయారైన స్టేట్స్ చాలా ఉన్నాయి కాబట్టి అక్కడ ఈవెన్ ఈ బతుకమ్మ రానియండి, దసరా, ఈవెన్ ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా చాలా వరకు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. బట్ అవి మనం ఓన్గా తీసుకునేవే తప్ప ఏం గవర్నమెంట్ లీవ్స్ ఇవ్వడం అలాంటివి ఏవి కూడా ఉండవు. ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసినా అని అనుకుంటున్నా. ఇంకేమున్నాయి. సో ఇంకా ఇంతే ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం 50,000 సబ్స్క్రైబర్ల దగ్గరగా ఉన్నాము. ఆ రోజు మాత్రం ఒక స్పెషల్ వీడియో ఉంటుంది. సో తప్పకుండా త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.